గుర్తుంచుకోండి, బంగారంలోని ప్రతి అణువు ఎంత విలువైనదో అలాగే గడిచే కాలంలోని ప్రతి నిమిషం కూడా అంతే విలువైనది. ఒక వ్యక్తి పట్ల అన్యాయంగా ప్రవర్తించేవాడు మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓపికతో ఉంటే మొరిగే ప్రతి గుంట నక్కకు సమాధానం చెప్పవచ్చు. నిజమైన శత్రులు మీ పక్కనే ఉంటారు. మీ వాళ్ళలా చలమణి అవుతుంటారు. మీకు కావలసినవన్నీ మనశ్శాంతితో సహా మీకు దూరం చేస్తారు. నీవు ఏది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావో అదే జరుగుతుంది. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత డేంజరస్. అన్ని ఋతువుల్లోనూ కోయిల కుయ్యదు, అదేవిధంగా అన్ని సందర్భాల్లోనూ ఆనందం లభించదు. మీలో మంచితనం ఎంత ఉన్నప్పటికీ డబ్బు లేకపోతే మీరు ఎవ్వరికి నచ్చరు. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలోని నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైఫల్యం, ఆడవారి మనసు ఈ సృష్టిలో ఎవ్వరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినా సర్దుకుపోయే భార్య ఉన్నంత కాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరు ఎప్పుడు ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడు వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడు మీలాగే ఉండండి. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అసలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ఎదుటి వారిపై ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి పశువుతో సమానం. ఒక వ్యక్తికి అన్నిటిలో కంటే భయంకరమైన దరిద్రం ఒంటరితనమే. మరియు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ప్రేమించటం లేదు అనే అభ్రత భావం చదవటం తెలియని మగాడికి దొరకకూడని పుస్తకమే శ్రీ. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెబుతుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెబుతుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెబుతుంది. గతం గురించి గుర్తుంచుకోండి, అలాగే రేపటి కోసం కలలు కనండి, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి. ధర్మదేవత మేలుకుంటే అధర్మం గొంతును నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది. ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించవలసిందే. మగాడి జీవితంలో స్త్రీ పాత్ర చాలా కీలకమే. అయినా స్త్రీని ఒక వ్యసనంగా మార్చుకునే మగాడికి జీవితంలో శారీరకంగా, మానసికంగా కోలుకోలేని దెబ్బలు తినడం మాత్రం ఖాయం. ఈ సొసైటీలో ఎలా బ్రతకాలి అనేది మనకు ఏ పాఠశాల నేర్పించదు. మన చుట్టూ సొసైటీలో జరిగే చూస్తూ మనకు మనమే నేర్చుకోవాలి. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజాన్ని తట్టలేవు. సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చెయ్యలేరు. తెలుసుకొని మసులుకో. మీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే ఆ ఆనందానికి అవధులు ఉండవు. స్వర్గం కూడా చిన్నబోతుంది. మన లైఫ్ అనేది ఒక చక్రం లాంటిది. అది తిరుగుతున్నంత కాలం కింద ఉన్నవారు పైకి, పైన ఉన్నవారు కిందకి మారుతూ ఉంటారు. నీ లైఫ్లో కష్టాలు ఆగకుండా కురిసే వానలాగా వస్తుంటే దేవుడు మీకు గొడుగులాగా సహాయం చేస్తాడని మర్చిపోకండి. ప్రతి స్త్రీ తన జీవితంలో ఇష్టంగా బ్రతికిన రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికిన రోజులే ఎక్కువగా ఉంటాయి. మనం అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. లైఫ్లో ముందు చూపు ఉన్నప్పుడే గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే ఈత నేర్చుకుందాం అనుకుంటే బ్రతుకు వ్యర్థమవుతుంది.
మీరు చేసే తప్పుకు బాధ్యత మీదే. మీకు వచ్చే కష్టం కూడా దాని ఫలితమే. అందువలన మీరు చేసే పనులకు బాధ్యత ఇతరుల మీద వేయకుండా వాటిని సరిగ్గా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. బండ మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండెబలం ఉన్నవాడు నిజమైన శక్తివంతుడు. మీ భార్య మీద పంతాని, అధికారాన్ని కాదు, ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య మీరు అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నది చేస్తుంది. స్త్రీలు ఎప్పుడు కూడా గౌరవించే మగాన్ని, ప్రేమను పంచే మగాన్ని ఎన్ని కష్టాలు ఎదురైనా వదిలిపెట్టారు. మీరు నమ్మింది చేయడం మొదలు పెడితే మీకు నచ్చింది దొరకడం సులువవుతుంది. కాలం కూడా సర్ఫ్ లాంటిదే. దానికి టైం రాగానే అందరినీ ఉతికి ఆరేస్తుంది. మనం చేసే మంచి పనులు అనేవి ప్రేమ భావం చుట్టూ గొలుసు కట్టులా ఉంటాయి. నీకు ఎన్ని పనులు ఉన్నా ఉదయాన్నే మనసుకు నచ్చిన వారిని పలకరించడంలో ఉండే ఆనందం మాటల్లో చెప్పలేం. అసూయ, అహంకారం అనేవి రెండు ఒక రకమైన వ్యాధి లాంటివి. ఇవి ఉన్నవాడు వాడు సంతోషంగా ఉండడు, ఎదుటి వారిని సంతోషంగా ఉండనివ్వడు. ఆలోచన అనే యుద్ధంలో పుస్తకాలే అసలైన అస్త్రాలు. నీవు కోపంతో సాధించేది ఏమీ లేకున్నా కోల్పోయేది చాలా ఉంటుంది. అందుకే కోపం ఎవరికైనా శత్రువు లాంటిది. భర్త సహకారం ఉంటే భార్యకు నరకం కూడా స్వర్గంలా అనిపిస్తుంది. భర్త సహకారం లేకుంటే స్వర్గం కూడా నరకంలా అనిపిస్తుంది. నీ మీద నీవు విశ్వాసం ఉంటే మరియు కష్టపడి పనిచేస్తుంటే అదే మంచి మెడిసిన్లా నీ ఓటమి మీద పనిచేస్తుంది. అదే నిన్ను గెలిపించడానికి కూడా పనిచేస్తుంది. నమ్మకం లేకుండా మొదలుపెట్టిన పని అర్ధాంతరంగా ఆగిపోతుంది. మీ గెలుపు మార్గాన్ని మీరే కనిపెట్టాలి. ఎందుకంటే మీ ముందు ఎవరు నడవరు, మిమ్మల్ని అనుసరిస్తారు అంతే. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మీ లైఫ్లోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. నిన్ను ఎక్కువగా ప్రేమించేవారు తెలిపే 3 ముఖ్యమైన సంకేతాలు. మొదటిది, నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా వారు చాలా సీరియస్గా తీసుకుంటారు. రెండవది, ప్రతి చిన్న విషయాన్ని కూడా నీతో పంచుకోవాలని చూస్తారు. ఇక మూడవది, నీపై ఎప్పుడు అలుగుతూ కోపగించుకుంటూ ఉంటారు. నిజమనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. ఎదుటి వారిని ఎప్పుడూ అవమానించకండి. వాళ్ళకి కాలం కలిసి వస్తే వాళ్ళ కాళ్ళ గోటికి కూడా సమానం కారు. మీకు అన్నీ ఉన్నాయని అహంకారం వద్దు. మీ చివరి రోజున ఒక నలుగురు మీతో ఉండేలా చూసుకోండి, మసులుకోండి. త్యాగం అనేది ఎంత స్వార్థం లేకుండా ఉంటే అభివృద్ధి అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సుఖదుఖాలు అనేవి 2 మానవ జీవితంలో భాగాలు. వాటి నుండి నేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. నీవు చేసే పనులతో అందరితో నీవు ఎంత మంచి వాడివో అని అనిపించుకోవడానికి ప్రయత్నించకు. అందరికీ మంచి చేయడానికి ప్రయత్నించితే అదే నిన్ను కాపాడుతుంది. 1 పాత బట్టలు, 2 పేద స్నేహితులు, 3 ముసలి అమ్మ నాన్న, 4 సాధారణ జీవనం. ఈ 4 విషయాలకు సిగ్గుపడకండి. మ్యారేజ్కి ముందున్న ప్రేమ మ్యారేజ్ తర్వాత కనిపించకపోవచ్చు. అలాగని ప్రేమ తగ్గిందని కాదు. ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని ఊరు, పేరు, పేద, గొప్ప, పాప, పుణ్యం లాంటివేవి లేకుండానే దేవుడు మనలను ఈ లోకంలోకి పంపుతాడు, అలాగే తీసుకుపోతాడు. సో పైవన్నీ మనం కల్పించుకున్నవే. ఒక వ్యక్తి వల్ల కోల్పోయిన నమ్మకం అందరినీ అనుమానించేలా చేస్తుంది.
లైఫ్ చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారు అనేది ఎవరు చెప్పలేరు. గుర్తుంచుకోండి, ఎవరినైనా సరే 10 మందిలో ప్రశంసించాలి, ఏకాంతంలో మందలించాలి. 10 మందిలో ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి. ఎదుటివారిలో లోపాలు ఉంటే చెప్పాలి, కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ సొసైటీలో ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. మీరు ఆదరించిన వాళ్ళు మిమ్మల్ని చీదరించుకున్నప్పుడు మీ సమాధానం మౌనమే అవ్వాలి, తప్పితే మరొకటి కాకూడదు. ఎందుకంటే అది విజ్ఞానతో కూడుకున్న సమాధానం. అందులో గెలుపు తప్ప ఓటమి ఉండదు. ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు ప్రతి చిన్న విషయం లెక్కలోకి వస్తుంది. ఎంత ప్రేమ చూపించినా తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంత అనుకునే భర్త ఉన్నంతకాలం ఆ భార్య మహారాణియే. ఆనందంగా ఉన్నప్పుడు నీకు నచ్చని వాళ్లకు దూరంగా ఉండు. కోపంగా ఉన్నప్పుడు నీకు నచ్చిన వాళ్ళకి దూరంగా ఉండు. బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికి ప్రమాదం. గెలవడం అంటే తిరిగి కొట్టడం కాదు, తిరుగు లేకుండా ఎదగడం. మీకు వీలైతే వేరొకరి సంతోషమునకు కారణం కావాలి, కానీ వేరొకరి బాధకు కన్నీళ్లకు కారణం కావద్దు. ఎందుకంటే అది ఎప్పటికైనా తిరిగి నీకు అదే పరిస్థితిని కలగజేస్తుంది. మనం ఇష్టంతో చేసేది ఏదైనా సరే పెద్ద కష్టం అనిపించదు. ప్రతి పనిలో గెలుపు ఓటమి సహజం. గెలుపు కంటే ఓటమి నుంచే అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. కాబట్టి ఓటమి చెందినప్పుడు కృంగిపోకండి. మీలో ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నవి. మీరు దేనినైనా చెయ్యగలరు. ప్రతి ఒక్క పనిని మీరు నేర్పగలరు. కానీ ఒక విషయం ఏమిటంటే మీరు మీలో గల ఈ ప్రతిభను గుర్తించగలగాలి, నమ్మకం ఉంచాలి. స్త్రీలు పుట్టింటి వారిని ఎంత ప్రేమగా గౌరవంగా చూస్తూ ఉంటారో అత్తింటి వారిపైన కూడా అంతే ప్రేమని గౌరవాన్ని చూపండి. ఇలాంటి స్త్రీని పురుషుడు మరింత ప్రేమిస్తాడు. కాల నిరంతరం పరిభ్రమిస్తూనే ఉంటుంది. ఎవరి కొరకు దేని కొరకు నిలిచిపోదు. కొత్తగా ఏదైనా పని చేసేటప్పుడు ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొంటూ కాలంతో పాటు సాగాలి. ఆడది అలిగితే భర్త ఒక మెట్టు దిగి బ్రతిమలాడినంత మాత్రాన పోయేదేమీ లేదు. అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది. భార్యపై కోప్పడితే బాధపడుతుంది, బ్రతిమలాడితే బిడ్డల ప్రేమను పంచుతుంది. ఇదే ఆడవాళ్ళ నైజం. మన గురించి ఎవరు ఏమీ అనుకున్నా మనకు నచ్చినది మనం చెయ్యాలి. వేరొకరిని మెప్పించడానికి కావలసిన టైం కానీ వేరే వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ మనకు లేదు. నీవు ఏ విధంగానైతే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప లైఫ్ కావాలంటే గొప్పగా ఆలోచించు. నీది కాదు అని తెలుసుకున్నాక ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అది వెలకట్టలేని బంధం కావచ్చు, విలువైన వస్తువు కావచ్చు. నీవు చేసిన తప్పుల కంటే చెయ్యని తప్పులకు నిన్ను తప్పుడు మనుషుల్లాగా వేలెత్తి చూపే వాళ్ళే నీ చుట్టూ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మంచివాళ్ళు అనిపించుకోవడానికి ఎదుటి వారిని ఎంత చెడ్డవానిగా చూపించడానికైనా ఆలోచించరు. కోపంతో మీ నోటి వెంట వచ్చే ప్రతి మాట మీ చేతిలో నిప్పు కణిక లాంటిది. దాన్ని అవతల వారి మీదకు విసురుదామనుకునే లోపు అది మిమ్మల్ని కాల్చుతుంది. ఆలోచించకుండా మాట్లాడడం అనేది గురి చూడకుండా వేసే బాణం లాంటిది. కష్టం చేస్తూ బ్రతికే వారికి ఇతరులను క్షమించే మనస్తత్వం ఉంటుంది. ఎవరికైనా పెట్టే వారికే వారిని తిట్టే హక్కు ఉంటుంది. మనము తగ్గి మాట్లాడడం తప్పు కాదు. ఆ టైంలో ఏమి మాట్లాడకుండా ఉంటే అదే మన గొప్పతనం అని తెలుసుకో. మన మనసులో మాటల్ని ఎవరితోనైతే నిర్భయముగా, నిస్తోచకముగా, నమ్మకముగా పంచుకోగల వారే నిజమైన స్నేహితులు. ఈ సొసైటీలో సున్నితంగా ఉంటే అస్సలు కుదరదు. నీతో ఎవరు ఎలా ఉంటే నీవు కూడా వాళ్ళతో అలాగే ఉండాలి.
లేకపోతే నిన్ను ఒక ఆట ఆడుకుంటారు. లైఫ్లో రెండు విషయాలను ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి. మొదటిది, ఎవ్వరూ లేనప్పుడు నీ ఆలోచనలను. రెండవది, నలుగురిలో ఉన్నప్పుడు నీ మాటలను. మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు, మనసు ఉండాలే కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతో మందికి సహాయపడవచ్చు. నీ ఎదుగుదల కాస్త నిదానంగా ఉందని భయపడకు. ఎదుగుదల లేకపోవడం కంటే అది ఎంతో మేలు. మనం తినే అన్నంలో రాయి వస్తే రాయిని పారేస్తాం కానీ అన్నాన్ని కాదు. అలాగే ఒక బంధంలో ఏదైనా సమస్య ఉంటే సమస్యను పరిష్కరించుకోవాలి, కానీ బంధాన్ని వదులుకోకూడదు. తన కుటుంబ రహస్యాలను ఇతరులకు చెప్పే ఆడవాళ్ళు, తన తల్లిదండ్రుల మాటలు విని అత్తమామలతో గొడవలు పెట్టుకునే ఆడవాళ్ళు, ప్రతి విషయంలోనూ మగాడితో గొడవ పడుతూ ఉండే ఆడవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండరు. వివాహం అయిన ప్రతి ఆడవాళ్ళు బలహీనత పిల్లలు. ఆ పిల్లలే లేకుంటే ఆడవాళ్ళు మగాడితో ఆట ఒక ఆడుకుంటుంది. కానీ మగాడు తెలివిగా పిల్లల్ని ఆడవాళ్ళ మెడకు తగిలించి ఆడవాళ్ళతో ఆట ఆడుకుంటున్నాడు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మీరు ఎలా ఉన్నా సర్దుకుపోతారు, కానీ మీరంటే ఇష్టం లేని వాళ్ళు మీరు ఎంత సర్దుకుపోయినా మీకు దూరమైపోతారు. మీ స్థాయిని చూసే వారిని ఇంటికి పిలవకండి. మీకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకండి. వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకండి. మీకు విలువ ఇవ్వని వారితో మాట్లాడకండి. మిమ్మల్ని అహంకారం చూసే వారితో కలవకండి. గెలవగలిగే వాళ్ళు గెలుపు మీద దృష్టి పెడతారు, ఓడిపోయే వాళ్ళు గెలిచే వాళ్ళ మీద దృష్టి పెడతారు. ఈ లోకంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనూ డబ్బుతోనూ పరపతితోనూ కొనుక్కోలేము. మనీ తీసుకొని కాసేపు ఆక్సిజన్ ఇచ్చే వైద్యుడిని దేవుడు అంటాం, కానీ లైఫ్ అంతా ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను మాత్రం అస్సలు పట్టించుకోము. నీలోని అహంభావమును అమాంతంగా అంతమొందించడమే వినయం అంటారు. సరైన టైంలో చెప్పలేని నిజం అబద్ధం కంటే ఎంతో కష్టమైనది. సంతోషానికి మించిన సంపద లేదు, ఆరోగ్యానికి మించిన ధనం లేదు, చిరునవ్వును మించిన ఆభరణం లేదు. పొట్ట ఆకలి తీర్చేందుకు ఆహారం కావాలి, మెదడు ఆకలి తీర్చేందుకు విషయ అన్వేషణ చేయాలి. మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది, కానీ మనిషి మంచివాడో చెడ్డవాడో తెలుసుకోవాలంటే ఆ మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. సంతృప్తి అనేది పేదవారిని ధనవంతులను చేస్తుంది, అసంతృప్తి అనేది ధనవంతులను బీదవారిని చేస్తుంది. ఎవరేమైనా సైలెంట్గా ఉండండి. మీ వాల్యూ తెలియని వాళ్ళ దగ్గర వాళ్ళకి ఆన్సర్ ఇచ్చిన ఎంత వాగినా వేస్ట్. అవకాశం పొందడం అనేది గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే గొప్పతనం. ఈ లోకంలోని పాపాలన్నింటిలోనూ ఘోరమైన పాపం బానిసత్వమే. నీవు అసహించుకోవాల్సినది పాపం చేసిన మనిషిని కాదు, ఆ మనిషి చేసిన పాపాన్ని మాత్రమే. మీ స్థాయిని బట్టి మిమ్మల్ని గౌరవించే వారి కంటే మీ మనసును బట్టి మిమ్మల్ని ప్రేమించేవారే మీకు నిజమైన ఆప్తులు. మిమ్మల్ని చిన్న చూపు చూసేటోడిని ఆవేశమైన మాటలతో కాదు, మీరు సాధించే విజయంతో వాళ్ళ అహం మీద దెబ్బ కొట్టాలి. ఒక వ్యక్తిని చెడు వేగంగా ఆకర్షిస్తుంది, లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది, కానీ మంచి నిదానంగా అర్థమైన నిన్ను గొప్పవాడిని చేస్తుంది. సైలెంట్గా ఉండటం అనేది ఎప్పుడు అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం, కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంతో దాగి ఉంటుంది. ఎప్పుడు ధైర్యంగా ఉండు, ఆ ధైర్యమే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా నిన్ను గెలిపించగలుగుతుంది. పేరు సంపాదించడం సులువే, కానీ మంచి పేరు అయితే నిలబెట్టుకోవడం కష్టం, చెడ్డ పేరు అయితే పోగొట్టుకోవడం కష్టం.
మనసు లేని మగాడితో జీవితం ముడిపడితే జీవితానికి సరిపడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఆడవాళ్లతో తప్పుగా మాట్లాడేవాడు, చులకన భావంతో చూసేవాడు ఎప్పుడు అభివృద్ధిలోకి రాడు. ఈ సొసైటీలో మౌనంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కాలం కలిసి రానప్పుడు నీవు చేసింది మంచి అయినా సరే నీవు మాట పడక తప్పదు. ఏమి చెప్పలేని వయసులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తాం. ఏడుపుకి కారణం చెప్పే వయసులో నలుగురికి తెలియకూడదు అని లోపల ఏడుస్తాం. గుండెల్లో బాధని పెట్టుకొని పైకి నవ్వుతూ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. అది అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది. భర్త మనసు అర్థం చేసుకున్న స్త్రీ తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన మగాడు తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికి అయినా కావాల్సింది ప్రేమ, నమ్మకం. అవి ఉంటే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు. ఒక రిలేషన్షిప్లో అనుమానాలు పెంచుకొని అడ్డుగోడలు కట్టుకోవడం కంటే అసలు విషయం అవునో కాదో అడిగి చూడండి. కోపం వస్తే కొన్ని రోజులకు పోతుంది. అలా కాకుండా అనుమానంతో పోతే రిలేషన్షిప్ కూడా పోతుంది. నీకు సంపాదన లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులైనా, నువ్వు కట్టుకున్న భార్య అయినా నిన్ను లెక్కలోకి తీసుకోరు. కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే తట్టేవారి కంటే నెట్టేవారే ఎక్కువ ఈ సొసైటీలో. కొన్నిసార్లు నీకు నువ్వే నవ్వించుకోవాలి. ఎందుకంటే నవ్వించే వారి కంటే నవ్వుల పాలు చేసేవారు ఎక్కువ ఈ సొసైటీలో. నీకోసం ఎదురు చూసేవాళ్ళు మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడిగేవాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది నీవు ఏం కోల్పోయావో. ఆనందం అనేది నీవు పొందే అనుభూతిని బట్టి ఉంటుంది, నీ వెనుకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు. సంతోషం అనేది సంతృప్తి చెందే మనసును బట్టి ఉంటుంది, నీకున్న సంపదను బట్టి కాదు. గుర్తుంచుకోండి, ఆకలి తీరిన తర్వాత గర్వం, ఆస్తులు పెరిగిన తర్వాత అహంకారం ఒక వ్యక్తి పతనానికి కారణమవుతుంది.